దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో మహిళల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బతుకమ్మ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రకృతి పట్ల కృతజ్ఞతగా సమాజంలో సోదరిత్వం ప్రతిఫలించే విధంగా నిర్వహించే ఈ ఉత్సవాలు రాష్ట్ర నలుమూలలో గానాల ముగింపు మధ్య జ్వలిస్తున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు తెలంగాణ సంస్కృతికి తారకం లాంటి ఈ పండుగను రాష్ట్రం అంతటా ఘనంగా నిర్వహిస్తున్నారు. పూలతో తయారైన స్తూపాలను బతుకమ్మగా అలంకరించి సాంప్రదాయ పాటలతో సమూహ నృత్యాలతో మహిళలు ఒకచోట చేరి ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఇది కేవలం ఉత్సవంగా కాకుండా మహిళల ఐక్యతకు సాంస్కృతిక ఆత్మను పదిలంగా దాచుకునే ప్రయత్నంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో బతుకమ్మను అంతర్జాతీయ వేదికపై తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవిత ఈ ఏడాది కూడా తనదైన శైలిలో బతుకమ్మ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా ఉన్న కవిత తెలంగాణ ఉద్యమకాలం నుంచే బతుకమ్మ పండుగను రాజకీయ స్ఫూర్తి సాంస్కృతిక చైతన్యానికి మిళితం చేస్తూ నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి కూడా ఆమె రూపొందించిన షెడ్యూల్ ఆమె సాంస్కృతిక వ్యూహం వెనుక ఉన్న రాజకీయ నేపథ్యాన్ని కూడా స్పష్టంగా చూపిస్తుంది. బతుకమ్మ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 21న తండ్రి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు కవిత. కేసీఆర్ కంచుకోటగా పేరొందిన ఈ సిద్దిపేట నియోజకవర్గానికి ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అంతర్గత గందరగోళం, కవితపై వచ్చిన ఆరోపణలు, పార్టీ నుంచి ఆమె సస్పెన్షన్ ఇవన్నీ కుటుంబ రాజకీయాల్లో కొత్త మలుపులు తీసుకొచ్చాయి. అటువంటి సమయంలో చింతమడక గ్రామస్తులు ఆమెకు ఆహ్వానం పంపడం, కవిత ఆహ్వానం అంగీకరించి పాల్గొనడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. 22న ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయం హైదరాబాద్లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. 23న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, 24న వర్గల్లో అమ్మవారి దర్శనం తర్వాత బతుకమ్మ వేడుకలు జరిగాయి. 25న హర్యానాలో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొంటారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఖతర్, మాల్డా, లండన్లో బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటారు. ఆమె ప్రస్తుత బతుకమ్మ పర్యటన తెలంగాణను మించి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి వారసత్వానికి వ్యాప్తి చేయాలన్న దిశగా ఉన్నది. కవిత ఇటీవల కాలంలో రాజకీయంగా బీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు, పార్టీ నేతలతో ఏర్పడిన విభేదాలు, కుటుంబ రాజకీయాల్లో స్పష్టతలేమి ఇవన్నీ సవాళ్లుగా మారాయి. అయినప్పటికీ ఆమె తెలంగాణ జాగృతి ద్వారా మహిళా సాధికారత, సాంస్కృతిక పునరుజ్జీవంపై దృష్టి పెట్టడం ఆమె వ్యూహాత్మక మార్గదృష్టికి సంకేతంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు ఉద్యమంలో బతుకమ్మను వినూత్నంగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన కవిత ఇప్పుడు అదే పండుగను తమ రాజకీయ స్వరూపం మార్చే సాధనంగా మార్చుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. ఒకవైపు మాజీ మంత్రి హరీష్ రావుతో విభేదాలు, మరోవైపు అదే నియోజకవర్గంలో ఆమెకు వస్తున్న ప్రజాదరణ, ఇవి రెండు కలిసి వచ్చినప్పుడు కవిత రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో అనే ప్రశ్న ఆసక్తికరంగా మారుతుంది. ఇక బతుకమ్మ పండుగకు వస్తే ఇది కేవలం పూలతో చేసిన నృత్యోత్సవం కాదు. ఇది తెలంగాణ మహిళల అనుబంధాలకు, సహోదరిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న కవిత యత్నం మహిళలకు ఆత్మవిశ్వాసం నూరిపోసే ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు కేవలం సాంస్కృతిక ఉత్సవాలుగా పరిమితమయ్యాయా, లేక కవిత రాజకీయ పునరాగమనానికి వేదిక అవుతాయా అన్న దానిపై స్పష్టత రానున్న రోజులు వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పూలలో పరిమాణాలు ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లోనూ సాంస్కృతిక రంగాల్లోనూ ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుందని అనిపిస్తుంది. కవిత ప్రయాణం ఆ పరిమళాలను ఎటు దారి మళ్లిస్తుందో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.